విశాఖ జిల్లాలో సింహాచలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజాము నుంచి స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బురుగిలతోని అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామివారిని విశేష అభిషేకాలను నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరము ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజ రూప దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి తిరుమల దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. అశేషంగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం పాలకవర్గం తగు చర్యలను చేపట్టింది. ధనంజయ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. Krishna